నమస్తే, నేను ప్రియ. జయం న్యూస్ కి స్వాగతం. పామర్రు కృష్ణా జిల్లాలోని పామర్రు మండలం అడ్డాడ జెడ్పీహెచ్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాల్యదశ నుండి టీనేజ్ దశలోకి అడుగుపెట్టిన తర్వాత తమ భవిష్యత్పై ప్రత్యేక దృష్టి సారించాలి అని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలి అని, ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొప్పన భరత్, బొప్పన మృదుల, కాటూరి శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. బాబు కొంచెం మరి మీ అందరికీ ఒకసారి ఇక్కడ పేరెంట్స్కి ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి వాళ్ళు పెడతామా మీరేంటి ఓకే. ఇది పేరెంట్స్ డౌన్లోడ్ చేసుకుని ఇంటి దగ్గర పిల్లలకి ఏదైనా సబ్జెక్ట్ డౌట్ వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి ఇతర పెద్దలు సన్మానిస్తున్నారు. పిల్లలు మేడం ఒకసారి గారు వారి దంపతుల్ని ఎంఈఓ గారు, ఎమ్మెల్యే గారు, ప్రిన్సిపల్ గారు, ఇతర పెద్దలు సన్మానిస్తున్నారు. పిల్లలు మగపిల్లలు కూర్చోండి, మగపిల్లలు కూర్చోండి అందరూ. ఓకే సార్. కుట్రలు, కుతంత్రాలు పిల్లలు వినాలి. మీకోసం, మీ పేరెంట్స్ మీకోసం. అంతేందుకు ఇక్కడ మాతృమూర్తులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఉదయం 5 గంటలు లెగిస్తారు. అమ్మా అనగారి పని, వంట పని, పిల్లల పని, ఈ మళ్ళీ అందరినీ బళ్ళకి పంపించి, భర్తని ఆఫీసులకు పంపించి లేదా పనులకు పంపించి, మళ్ళీ వీళ్ళు కూడా అవసరమైతే వీళ్ళు పనులకు బయలుదేరి, మళ్ళీ సాయంత్రం మీరు వచ్చేసరికి లేదా మీరు వచ్చిన తర్వాత ఇళ్ళకి చేరి మళ్ళీ ఇంటి పని, వంట పని, మీ పని, వాళ్ళ పని, అన్ని పనులు చూసుకొని మళ్ళీ 12 గంటలకు పడుకొని మళ్ళీ ఇదే రొటీన్. సెలవు పండగ మీకుంటుంది కానీ వాళ్ళకు ఉండదు. ఆ రకంగా మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడిని భక్తితో కొలవండి, తల్లిదండ్రుల్ని ప్రేమ అభిమానంతో గౌరవించండి. స్కూల్కి వచ్చేసరికి ఉపాధ్యాయుల్ని భక్తి శ్రద్ధలతో వారిని గౌరవిస్తూ వాళ్ళు చెప్పే ప్రతి మాట, ప్రతి క్లాస్ రూమ్లో ప్రతి మాట మీరు వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా. టీన్స్ 13, 14, 15, 16, 17, 18 and 19 has teen in it. Teenage, 13 to 19 teenage. ఈ టీనేజ్లో, ఈ అడాల్సెంట్ ఏజ్లో
ఎవరైతే డెడికేటెడ్గా పాజిటివ్ యాటిట్యూడ్తో హార్డ్ వర్క్ చేస్తారో, హార్డ్ వర్క్ కష్టపడి పని చేయటం, హార్డ్ అంటే కష్టం, పని అంటే వర్క్, కష్టపడి పని చేస్తారు విత్ పాజిటివ్ యాటిట్యూడ్, నేను చేయగలను అని ఒక ఎంతూజియాస్టిక్గా ఒక జీల్తో, అంటే చేయాలనే తపనతో, ప్యాషన్తో చదువు మీద శ్రద్ధ పెడతారో, ఏవైతే మీరు అవ్వాలనుకున్నారో, మీ యాంబిషన్ ఏదైతే ఉందో దాన్ని డెడికేటెడ్గా, డిటర్మినేషన్గా, సిన్సియర్గా, పంక్చువల్గా మీరు డెడికేటెడ్గా ఉండి దాని మీద శ్రద్ధ పెడతారో, ఈ టీనేజ్లో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ 13 to 19లో ఉన్న టీనేజ్లో చేస్తారో, 2022 కల్లా మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు, మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. తర్వాత నెక్స్ట్ 50-60 ఇయర్స్ ఎంజాయ్ చేస్తారు. ఊరికి గౌరవం, తల్లిదండ్రులకు గౌరవం, స్కూల్కి గౌరవం, మీకు చదువు చెప్పిన గురువులకి గౌరవం, మా పామర పిల్లలని చెప్పుకోవడానికి మాకు గౌరవం. ఈ రకంగా ఉన్నత శిఖరాలకి మీరు ఏదైతే అవ్వాలనుకున్నారో అయి ఊరికి, నియోజకవర్గానికి, రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకొస్తారు. అలా కాదు, మేము అలా ఉండాం, క్లాసులో పాఠాలు వినాం, నచ్చినట్టు ఉంటాం, ఇంటికి వెళ్ళి ఆ మొబైల్ ఫోన్ వదలాం, తల్లిదండ్రుల మాట వినాం, గురువులు చెప్పే మాటలు వినాం, భక్తి, దేవుడంటే భక్తి శ్రద్ధలు లేవు, మా ఇష్టానుసారంగా కంఫర్ట్ ఇందాక నేను చెప్పిన కంఫర్ట్. ఎండియద బీడుల్లో ఏరువాక సాగిస్తూ మండే ప్రతి గుండెల్లో ఏంటి అని అడిగి వెంటనే మాకు టైం ఇచ్చి కేటాయించి మా సమస్యలన్నీ తీరుస్తూ ఇలా మా ఆతిథ్యంకి వచ్చినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎప్పుడు మీ అందరిలో మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పేరెంట్స్ టీచర్స్ మీట్ 4.0 కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమం. యువనేత లోకేష్ బాబు గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన స్ఫూర్తితో అద్భుతంగా జరుగుతుంది. ప్రతి స్కూల్లో స్టూడెంట్ యొక్క హాలిస్టిక్ డెవలప్మెంట్ని పేరెంట్స్కి వివరణ చేసి, ఇంకేమి చేస్తే ఇంకా పిల్లవాడి యొక్క విద్య, మానసికంగా ఆరోగ్యం ఇవన్నీ కూడా ఏ రకంగా డెవలప్ అవుతాయని పేరెంట్స్ని పిలిచి, అదేవిధంగా టీచర్స్ ఇద్దరు కూర్చొని వాళ్ళ యొక్క వార్డు అంటే వాళ్ళ పిల్లవాడిని ముందు కూర్చోబెట్టుకొని చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే 4.0 స్థాయికి వచ్చింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఈ రోజున పామర్ నియోజకవర్గం, పామర్ మండలం అడ్డాడ గ్రామంలో జడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమం చేశాం. ఇక్కడ ఈ స్కూల్కి దాతలు ముందుకొచ్చి, మంచి ప్రభుత్వం ఉంటే సమాజం మంచిదవుతుంది, తద్వారా అందరూ ముందుకు వస్తారనే నానుడికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు అద్భుతంగా దాతలు ముందుకొచ్చి, బొప్పన వారు కానీ, చలసాని వారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా వచ్చి అత్యద్భుతంగా స్కూల్కి రంగులు కానీ, కొత్త నూతన టాయిలెట్స్ నిర్మించడం కానీ, కోనేరు శ్రీధర్ వారు, ఈ రకంగా అందరూ కూడా దాతలు ముందుకొచ్చి బుక్స్ ఇవ్వటం కానీ మంచి కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఈ రోజున ఒక పండుగ, తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్స్, ఉపాధ్యాయులు అందరూ కలిసి చేసుకునే పండుగే ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇదే రకంగా బిడ్డల భవిష్యత్తుకి భరోసా ఇస్తూ, ఇటీవల తల్లికి వందనం తెలియజేస్తూ అత్యద్భుతంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఖాతాలో డబ్బులు అందించడం, తద్వారా ఈరోజు తల్లుల మొహంలో సంతోషం, గర్వం, ఒక భరోసా, ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేయటం ద్వారా ఒక జవాబుదారీతనం కూడా ఈరోజు పబ్లిక్లో కూడా ఒక అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న తరుణంలో నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరుగుతాయి. పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, యువర్ కిడ్స్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మంచి ప్రభుత్వం, మీ అందరూ ఇదే ప్రేమాభిమానం ప్రభుత్వమే చూపించండి. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బిడ్డల బంగారు భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేస్తుంది.